హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము 18 సెప్టెంబర్ 2024 ఎస్ఎస్సి సిజిఎల్ అన్ని షిఫ్ట్లకు కూడా ఉపయోగపడేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్గా అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎగ్జామ్కి చాలా చాలా ముఖ్యమైనవండి. ఓకేనా? ప్రీవియస్గా చెప్పినటువంటి అన్నింటికీ కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. వీటిని కూడా అదే విధంగా చూడండి. అంతేకాకుండా గాయస్, మరి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చూసి మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాము. సో గాయస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఆఫర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ప్రీవియస్గా తీసుకొని ప్రిపేర్ అయిన వారు కూడా సిజిఎల్ ఎగ్జామ్ చాలా బాగా రాస్తుండడం అయితే మనం చూడవచ్చు. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందండి. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆఫర్ అయితే అదే విధంగా ఉందండి, ఇంకా తీసివేయలేదు. యాక్చువల్గా నిన్నటితో క్లోజ్ అయింది, బట్ ఇంకా అలానే ఉంచాము. ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే త్వరపడండి, వెంటనే ఏ క్షణమైనా క్లోజ్ అవ్వచ్చు ఆఫర్. ఎనీ ఫుల్ కోర్స్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ రానున్నటువంటి జీడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ అన్నిటికి కూడా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి, కోర్స్ పర్చేజ్ చేయండి. అంతేకాకుండా మీకు ప్రాక్టీస్ పరంగా యూస్ కావాలంటే రానున్నటువంటి ఎంటీఎస్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా జస్ట్ 99 రూపీస్కే టెస్ట్ సిరీస్, దాంతోపాటుగా పీడిఎఫ్లు కూడా ఉచితంగా అందచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీతో కోర్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. కంటెంట్లోకి అయితే వచ్చేద్దామండి. మరి 2028 తదుపరి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహించబడతాయి? ఇటీవల మనకు ప్యారిస్లో 2024 ప్యారిస్లో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. ప్యారిస్ కదా. మరి నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడంటే అమెరికాలో అండి. ఓకే, అమెరికాలో నెక్స్ట్ ఒలింపిక్స్ క్రీడలను అయితే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. మరి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి దేశం ఏది? కామెంట్ చేయండి. ఓకేనా? లేదా మీకు తెలియకపోతే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే. ఆరిజిన్ స్పైసెస్ రచయిత ఎవరు? జీవ పరిణామ సిద్ధాంతం రచయిత చార్లెస్ డార్విన్. ఎవరండి? చార్లెస్ డార్విన్. నెక్స్ట్ వన్, యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చిన్నపిల్లల ఎమర్జెన్సీ ఫండ్ నిధి అండి ఇది. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. న్యూయార్క్లో ఉందండి, అమెరికా. ఓకేనా? గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1921లో అండి. 1920లో ప్రారంభమైంది. 1921లో మరి చౌరా చౌరీ అనేటువంటి ప్లేస్లో మరి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనేవారు పోలీస్ స్టేషన్ పైన, చౌరా చౌరీ అనేటువంటి పోలీస్ స్టేషన్ పైన, అక్కడ ప్లేస్లో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు అలాగే ఉండగా దానికి నిప్పండించడంతో పోలీసులందరూ కూడా సజీవ దహనం అవుతారండి. మరి ఈ యొక్క కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో దాన్ని నిలిపివేయడం జరుగుతుంది గాంధీ గారు. ఓకే. తాన్సేన్ మక్బారా ఎక్కడ ఉంది? గ్వాలియర్ అండి, మధ్యప్రదేశ్. తాన్సేన్ మక్బారా. భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందండి? 18 మే 1974లో జరిగింది మొదటి అణు పరీక్షలండి. ఓకే, ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి టైంలో మరి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతో పోఖ్రాన్ అండి. ఓకే, పోఖ్రాన్లో ఈ యొక్క అణు పరీక్షలు అయితే జరిగాయి, రాజస్థాన్లో 1974. నెక్స్ట్ వన్, WCCB యొక్క పూర్తి రూపం ఏంటి? వరల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. వరల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అండి దీని యొక్క ఫుల్ ఫామ్. యుఎన్ఎస్సిలో 10 సభ్య దేశాల్లో శాశ్వత సభ్య దేశాల మొత్తం సంఖ్య. ఓకే, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 10 సభ్య దేశాల్లోని శాశ్వత సభ్యుల మొత్తం సంఖ్య 5. ఏంటండి? 5 మొత్తము. గాంధీ ఇర్విన్ ఒప్పందము ఎప్పుడు ఆమోదించబడింది? గాంధీ ఇర్విన్ ఒప్పందము ఎప్పుడండి? 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందం అయితే జరిగింది. మరి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగినప్పుడు గాంధీ గారు ఇందులోకి పార్టిసిపేట్ చేయలేదు. సో గాంధీ గారిని ఆహ్వానించడానికి జరిగిన ఒప్పందమే గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఇది సక్సెస్ కావడంతో 1931లో మరి సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశం అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం 1932లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్,
ఆసియా ఫుట్బాల్ కప్ 2023 ఎక్కడ జరిగింది? చైనాలో అండి. ఎన్ఈఎఫ్టి యొక్క పూర్తి రూపం ఏంటి? జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ. జాతీయ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. నెక్స్ట్, ఏ నగరాలు స్వర్ణ చతుర్భుజంలో చేరాయి? ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై. బీహార్ సీఎం ఎవరు ప్రజెంట్? ఎవరండి? నితీష్ కుమార్ గారండి ప్రజెంట్. ఓకే, 13 రోజుల్లో 50 మిలియన్ల డౌన్లోడ్ల రికార్డును ఏ యాప్ ఇటీవల బద్దలు కొట్టింది? ఏంటండి? ఆరోగ్య సేతు అండి. కరోనా టైంలో మరి కరోనా టీకా వేయించుకున్న వారికి ఈ యొక్క యాప్ నుండే సర్టిఫికేట్ జనరేట్ అయ్యేదండి. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. రామ్నాథ్ కోవింద్ ఎవరు? భారత 14వ రాష్ట్రపతి అండి రామ్నాథ్ కోవింద్ గారు. ప్రజెంట్ 15వ రాష్ట్రపతిగా మరి ఎవరున్నారండి? శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారండి. ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ అండి. ఓకేనా, భారతదేశం యొక్క రాష్ట్రపతిగా ఉన్నారు. ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారని చెప్పేసి ఆప్షన్స్ అడిగారు. కరీనా కపూర్. నెక్స్ట్, క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? క్లోరిన్ ఎంత అండి? 17 క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఎవరండి? బబ్రుద్దీన్ తబ్జీ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు. మరి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ అండి. డబ్ల్యూసి బెనర్జీ ఫస్ట్ పర్సన్. ఓకేనా, గుర్తుంచుకోవాలి. 1885లో. ఓకేనా, మరి భారత జాతీయ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్షి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. ఓకే, దాదాబాయ్ నౌరోజీ మొట్టమొదటి పార్షిగా చెప్పుకోవచ్చు. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరండి? సో అనివుడ్ అంటాము, అనిబిసెంట్ అండి, అనిబిసెంట్. ఓకే, గమనించాలి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరండి? పి ఆనందాచార్యులు. ఓకే, ఆనందాచార్యులు గమనించాలి. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ఏ అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? శ్వాసకోశ వ్యవస్థ. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ఏ అవయవ వ్యవస్థను ప్రభావితం చేస్తుందంటే శ్వాసకోశ వ్యవస్థ. అటల్ టర్నల్ పొడవు ఎంత? అటల్ టర్నల్ పొడవు 9.02 కిలోమీటర్లు. ఇండోనేషియా యొక్క రాజధాని ఏది? జకర్తా. ఓకేనా, జకర్తా. లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా ఏంటి? N2 అండి, నైట్రస్ ఆక్సైడ్. అఖిల భారత ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది? అఖిల భారత ముస్లిం లీగ్ 1906లో ఏర్పాటు కావడం అయితే జరిగింది. ఈ యొక్క ముస్లిం లీగ్ ఏం చేసిందంటే ఇక్కడ 1905లో బెంగాల్ విభజన జరుగుతుందండి. బెంగాల్ విభజన, స్వదేశీ ఉద్యమం కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1906లో ముస్లిం లీగ్ ఏర్పడుతుంది. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిక విడిపోతుంది. అండ్ 1909లో మరి మింటో మార్లే సంస్కరణ అంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడతాయి. అండ్ 1905లో బెంగాల్ విభజన జరిగింది కదా, 1911లో అది ఏకీకరణ జరుగుతుంది. ఇంపార్టెంట్. అండ్ 1913లో మరి ఎవరికి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరుగుతుంది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. 1914లో లాలా హరిదయాల్ గారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సంస్థనైతే స్థాపించడం అయితే జరుగుతుందండి, భారత జాతీయ సంస్థ. నెక్స్ట్ 1914లోనే మొదటి ప్రపంచ యుద్ధం కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ప్యారిస్. సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉందండి? నర్మదా నది పైన. భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి సొరంగం ఏదంటే శ్యామ్ ప్రసాద్ టనల్. యుఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏంటి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. మహావీరుణ్ణి చిన్ననాటి పేరు? వర్తమానుడు. దక్షిణాఫ్రికా యొక్క రాజధాని ఏది? కేప్ టౌన్. దీనికి 3 ఉంటాయండి, కేప్ టౌన్, ప్రిటోరియా అండ్ ఇంకోటి కూడా ఉంటుందండి. సో ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్గా 3 రాజధానులు ఉంటాయండి రాజధానికి. నేను అప్డేట్ చేస్తాను కామెంట్స్లో. ఓకే, నెక్స్ట్. రిపబ్లిక్ పుస్తక రచయిత? ప్లేటో. 2024 ఉత్తమ భారతీయ నటుడు అవార్డు ఎవరికి వచ్చింది? రిషబ్ శెట్టికి అండి, కాంతారా సినిమాకి. ఓకేనా, నెక్స్ట్ వన్. బానిస రాజవంశ స్థాపకులు? కుతుబుద్దీన్ ఐబక్.
ఒక మెగాబైట్కి ఎన్ని కిలోబైట్లు ఉన్నాయి? 1024 కిలోబైట్స్. 2019లో ఫెమినా మిస్ ఇండియా ఎవరు? సుమన్ రావండి. 2024 ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. జనిక్ సిన్నా. బలాన్ని కొలిచే యూనిట్ ఏది? బలాన్ని దేంతో కొలుస్తారండి? న్యూటన్స్. తాజ్మహల్ ఎప్పుడు నిర్మించారంటే 1632లో నిర్మించడం అయితే జరిగింది షాజహాన్. ఓకేనా? సో గైస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. రానున్నటువంటి అన్ని సెషన్స్కి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.